హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు పిల్లలైనా పెద్దవాళ్ళైనా మనం సూపర్ మార్కెట్స్లో కూడా తెచ్చుకుంటూ ఉంటాము. ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదా. ఇవి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోలో వచ్చేసేయండి. అసలు టేస్టీగా భలే ఉంటాయి. కానీ అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని తినండి, క్రిస్పీగా ఉంటాయి. కొద్దిగా లేట్ అయినా సరే మెత్తబడిపోతాయి. మనం బయట కొనుక్కున్నవైనా అంతే కదా. అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని ఇవి ఫ్రిడ్జ్లో కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. వీడియోలో మీకు చూపించి చెప్తాను. ఇదిగోండి, నా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సూపర్గా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, యూస్ఫుల్గా ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇదిగోండి, బంగాళదుంపలు నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. ఏ బంగాళదుంపలైనా పర్వాలేదు. నేను చేసుకునే రెసిపీ కోసము హాఫ్ కేజీ బంగాళదుంపలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకోండి. ఎందుకంటే నల్లగా అయిపోకుండా ఉంటాయన్నమాట. మీకు షేప్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ బయట కొనేవి స్ట్రైప్స్ లాగా వస్తాయి. నేను కొద్దిగా షేప్ అవుట్ అయింది. తినేది మనమే కాబట్టి ఇబ్బంది ఏముండదు. కానీ పొడవుగా వచ్చేలా కట్ చేసుకోండి, సన్నగా పొడవుగా. ఇంకా వీటిని వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఎంతసేపు అంటే టైం చెప్పట్లేదు, ఎందుకంటే అవి లైట్గా మనకి కొద్దిగా ఉడికితే సరిపోతుంది. డీప్గా ఉడకకూడదు. ఎప్పుడైనా సరే లైట్గా ఉడికించుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను వాటర్ వేసుకొని గిన్నెలో. అవి మునిగేదాకా వాటర్ వేసుకుంటున్నాను అనమాట. వాటర్ని బాగా మరగబెడుతున్నాను ముందే, మనకి ఈజీగా అయిపోతుందని చెప్పి. అవి వాటర్లో వేసైనా ఉడికించేసుకోవచ్చు, కానీ నేను మరిగించి వేసుకుంటున్నాను. మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. వాటర్ కాస్త మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప పీసెస్ను వేసేసుకుంటున్నాను. వేసేసుకొని అవి చూపిస్తాను. కట్ అవ్వకూడదు. మనకి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాను. కట్ అవ్వకూడదు ముక్క అయితే మాత్రము. పైన 2 లేయర్స్ దాకా ఉడికించుకోవాలి అంతే. ఎక్కువగా ఉడికించొద్దు దయచేసి, మీ రెసిపీ పాడైపోతుంది. ఇంకా చెప్పిన టిప్స్ వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా రెడీ అవుతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు. వాటర్ అంతా వంపేసుకొని ఫ్యాన్ కింద చల్లారబెట్టేసుకోండి. ఆయిల్ హీట్కి పెట్టుకొని ఇవి బాగా ఫ్యాన్ కింద బాగా చల్లారబెట్టేసుకోండి. ఇవి చల్లారబెట్టుకున్న వాటిని మీరు తడి లేకుండా చూసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇంకా నేనైతే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. స్టోర్ చేసుకోవాలనుకుంటే ప్లాస్టిక్ కవర్లో తడి లేకుండా, తడి లైట్గా ఉన్నా పర్వాలేదు, ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ఆరబెట్టేసుకొని ప్లాస్టిక్ కవర్లో స్టోర్ చేసుకుంటే మనకి సూపర్ మార్కెట్స్లో కూడా అలానే ఇస్తూ ఉంటారు కదా. ఇవిగోండి, ఇవి కాస్త ఫ్రై అవ్వాలి, చూపిస్తాను. ఫ్రై అయ్యాయి, పక్కకు తీసేసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మొత్తం ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఇంకా క్రిస్పీ టెక్స్చర్ వచ్చేస్తుంది. నేను చెప్తున్న విషయం ఫాలో అవ్వండి. ఇవి ఫ్రై చేసుకున్న వెంటనే తినేసేలా ఉండాలి. ఎందుకంటే ఇంకా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ లేట్ అయినా సరే మెత్తబడిపోతాయి, మీకు తిన్న ఫీలింగ్ ఉండదు. ఇది మాత్రం ఫాలో అవ్వండి, గుర్తుపెట్టుకోండి. చక్కగా ఫ్రై చేసేసుకొని ఇవి ఫ్రై అయ్యేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. వాడు మసాలా పౌడర్ అని చెప్పి ఒకటి ఇస్తూ ఉంటారు కదా సూపర్ మార్కెట్స్లో. అదేమీ వేరే పౌడర్ ఏం కాదు, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. అది కూడా కారం, నేను ముందు మసాలా మిక్స్ చేసుకుంటున్నాను. దానికోసం 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. దాంతోపాటు జీలకర్ర పొడి, మన ఇంట్లో జీలకర్ర ఉంటుంది కదా, అది పౌడర్ చేసి పెట్టుకోండి. ఇలాంటి రెసిపీస్కి యూజ్ అవుతుంది. జీలకర్ర పొడి ఒక 2 స్పూన్స్ చిన్న స్పూన్ తోటి. ఉప్పు మాత్రం 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. ఈ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి స్పూన్ తోటి. మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, బాగా మిక్స్ అవుతుంది. నేను స్పూన్తో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ పౌడర్సే కాబట్టి ఈజీగానే మిక్స్ అయిపోతాయి.
మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదిగోండి అన్నీ పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఫస్ట్ ముందుగా ఫ్రై చేసినవి కూడా వేసేసుకొని అందులోనే ఇంకొద్దిగా ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మళ్ళీ కలర్ డీప్గా మార్చొద్దు, మాడిపోయినట్టు అయిపోతాయి. మీరు 10 మినిట్స్ కాదు, నేను టైం చెప్పడం అనవసరం. అవి కాస్త క్రిస్పీగా అనిపిస్తాయి, మనకు తెలిసిపోతుంది ఫ్రై అయిన తర్వాత. ఇదిగోండి అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి, నాకు టెక్స్చర్ అర్థమవుతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే. ఇదిగోండి అనిపిస్తుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. బయట కొనేదానికంటే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు, అది కూడా ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని తినగలిగేలా ఉంటుంది. బయట వాడు రేట్ ఎక్కువ చెప్తే ఎక్కువ తినలేం కాబట్టి ఇంట్లో చేసుకొని తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. నా రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. అప్పటికప్పుడు తినేసేయండి, సూపర్ వేడి వేడిగా ఉన్నప్పుడు ఎమ్మీగా ఉంటాయి. టొమాటో సాస్ కూడా ఇస్తూ ఉంటాడు కదా, అది కూడా నా దగ్గర ఉంది అవైలబుల్గా, వేసుకొని తిని. ప్లేటింగ్ వీడియోలో ఆల్రెడీ ముందు చూసేశారు కదా. ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో వేసుకొని ఇలా టాస్ చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటాయి. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్, చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. కొంతమంది ఈ ఉప్పు కారాలు ఏమీ లేకుండా నార్మల్గా సాల్ట్ ఊరికే స్ప్రింకిల్ చేసి నార్మల్ ఓన్లీ సాల్ట్ వేసుకొని కూడా తింటూ ఉంటారు, అలా కూడా తినొచ్చు. ఎలా తిన్నా బాగుంటాయి అన్నమాట. ట్రై చేయండి, ఈజీ రెసిపీ కాబట్టి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. నా రెసిపీ అయితే సూపర్ హిట్గా ఉంది. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ట్రై చేయాలనుకున్న వాళ్ళు కామెంట్స్లో పెట్టండి. ట్రై చేసిన తర్వాత ఇంకా వేడి వేడిగా ఉన్న వాటిని టొమాటో సాస్తో మా పిల్లలు అయితే మొత్తం ఖాళీ చేశారు, చూస్తుంటేనే తెలుస్తుంది కదా. నేను వీడియో తీసుకునే లోపే కొన్ని పక్కన నుంచి సైడ్ నుంచి తినేస్తూ ఉన్నారు. ఇంకా వీడియో తీసిన తర్వాత ఆగుతారా చెప్పండి. ఇంకా మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి చేసి పెడుతూ ఉండండి, తినండి, ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.